if the person dies, how to distribute those properties, or if a partition suit has to be filed, how to distribute the shares. జాయింట్ ప్రాపర్టీ విషయంలో ప్రాబ్లం లేదు. ఇద్దరు కలిసి ప్రాపర్టీ సేల్ డీల్లో కొన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అండ్ అనిల్ పర్చేజ్ ఏ ఫ్లాట్ ఆర్ సమ్ ల్యాండ్, దెన్ అన్లెస్ అండ్ అంటిల్ షేర్స్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ద సేల్ డీడ్, వెండీ కాలంలో మా ఇద్దరు పేర్లు ఉంటాయి. ఓనర్ ఒకడు ఉంటాడు, ఓనర్ ఎంతమంది ఉండొచ్చు, వెండీలో మా ఇద్దరు పేర్లు ఉంటాయి. షేర్స్ ఏం స్పెసిఫై చేయలేదు. సో వీఆర్ హ్యావింగ్ 2 ఆఫ్స్, ఆఫ్ ఆఫ్ షేర్. ఒకవేళ మాకు అకార్డింగ్ టు ద ప్రపోర్షన్ ఆఫ్ అవర్ కంట్రిబ్యూషన్ టు ది ఫర్ అక్వైరింగ్ ద ప్రాపర్టీ we paid the consideration, then the property has to be distributed in that proportion. ఈయనకి ఇంత షేర్, ఆయనకి అంత షేర్ అని. సో జాయింట్ ప్రాపర్టీలో పార్టీషన్ చేయడానికి ప్రాబ్లం లేదు, రైట్? అది డివైడ్ చేయొచ్చు ఆఫ్ ఆఫ్ షేర్. దెన్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో ఎవరైతే జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ, ఎవరైతే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అక్వైర్ చేయడానికి ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళ వర్క్, వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది కూడా ప్రాబ్లం లేదు. Then the problem is with 2 things. One is self-acquired and the other is ancestral. Now let us see how to distribute the self-acquired property. Self-acquired property lo Succession Act lo after 1956 there is no difference between male and female. Self-acquired property ki male female ki difference ledandi, ante distribute cheyadaniki. ఓనర్ మేల్ అండ్ ఫీమేల్ కాదు, వారసులు మేల్ అండ్ ఫీమేల్, కన్ఫ్యూజ్ కాకండి. సెక్షన్ 8 సేస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఏ మేల్ పర్సన్ విచ్ ఈజ్ ఈ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు ద రూల్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ఏ పర్సన్ డైస్ బై లీవింగ్ వైఫ్, డాటర్ అండ్ సన్. X dies. For a moment he acquired some property. It has to be distributed among his widow, daughter and son equally. That is, these persons are mentioned in class 1 of the schedule. They are called class 1 heirs. Succession Act చివరిలో ఒక షెడ్యూల్ ఉందండి, దాంట్లో 21 కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. క్లాస్ 1 heirs. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎప్పుడైనా క్లాస్ 1 హీర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇఫ్ దిస్ పర్సన్ డైస్ ఇంటెస్టేట్, ఆయన ఏ వీలునామా రాయకుండా చనిపోతే ఆయన వారసులకి క్లాస్ 1 షెడ్యూల్లో ఉన్న ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయాలి. దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, రైట్? సెక్షన్ 8 ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సెక్షన్ 8 ఈజ్ ఇంపార్టెంట్, రైట్? చాలామంది డాటర్ అనగానే ఈమెకి రాదు అంటారు, ఆమె పెళ్ళి 85 ముందు అయిపోయింది రాదు అంటారు. కానీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి ఎప్పుడూ లేదండి, మ్యారేజ్ క్రైటీరియా కాదు, డేట్ ఆఫ్ పార్టీషన్ ఏం కండిషన్స్ లేవు. ఇఫ్ హర్ నేమ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ క్లాస్ 1 ఆఫ్ ది షెడ్యూల్, షీ వుడ్ గెట్ ఈక్వల్ షేర్ ఆన్ పార్ విత్ హర్ బ్రదర్ అండ్ మదర్. ఓకే, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి రూల్స్ లేవు, గుర్తుంచుకోండి. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో అందరూ ఈక్వల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, డిస్ట్రిబ్యూషన్ ఎలా అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. 9 and 10 అంత డీప్గా అవసరం లేదు. 9, 10 డీల్స్ విత్ హౌ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రాపర్టీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ వైఫ్ ఈజ్ హ్యావింగ్ 2 sons and a daughter, widow, right? He left with 4 acres of property. 4 acres of agricultural land undi. He died intestate. He is an artist. He earned these 4 acres out of his profession. So it is his self-acquired property. If he dies intestate, his widow, daughter, son and other son would get equal share, 1 acre each. దీంట్లో ఈయనకి మదర్ కూడా ఫాదర్ కూడా ఉందనుకోండి,
దాంట్లో ఎవరికి వస్తుంది? మదర్కే వస్తుంది. ఫాదర్ లేడు. క్లాస్ 1లో ఫాదర్ లేడు చూడండి, క్లాస్ 2కి వచ్చాడు. సో మదర్ 1 2 3 4 5 షేర్స్ అవుతాయి. ఈక్వల్గా 5 షేర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ దిస్ సన్ డైడ్ ప్రియర్ టు ది డెత్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. అప్పుడు ఈజ్ మ్యారీడ్, he deceased before the death of, he died before the death of predeceased అంటారు, predeceased x, son 1 predeceased x. then ఇప్పుడు ఎన్ని షేర్స్ చేయాలి ప్రాపర్టీ? సేమ్ 5 షేర్స్. మదర్ 1 2 3 4. ఫిఫ్త్ షేర్ వీళ్ళ బ్రాంచ్కి వస్తుందండి. సెక్షన్ 10లో అదే ఉంది. మొత్తం 5/3 అంటే 1/15 వస్తుంది. ఫిఫ్త్ షేర్ 5 షేర్స్ కదా, 1/5 కదా వీళ్ళ ఫ్యామిలీకి. ఒకవేళ S1 బతికి ఉంటే ఆయనకి ఎంత వస్తుంది? 1/5, 1/5 షేర్ వస్తుంది. సో 1/5/3 1/15 వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్స్ అర్థమెటిక్స్. ఓకే, సెక్షన్ 10లో 9లో రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్లో ఇదే ఉంటుంది, అంత చదవనవసరం లేదు. మీకు లాజికల్గా ఒకవేళ అలా ఇవ్వకుంటే ఏమవుతుంది? ఆ రూల్స్ అలా లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 2 3 4 5 6 7 1/7 షేర్. వీళ్ళకేమో పిల్లలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువ షేర్ అయిపోతుంది, మిగతా వాళ్ళకి తక్కువ అయిపోతుంది. సో యాజ్ టు బార్ ది అదర్ షేరర్స్ టు గెట్ మోర్ షేర్, రూల్ 10 రూల్ 9లో ఒక రూల్స్ ఉన్నాయండి. సెక్షన్ 9లో 10లో రూల్స్ ఇచ్చారు. సో 1/5 షేర్లో 3 షేర్స్ కావాలి. దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మేల్. అండ్ ది సెక్షన్ 8 సేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఈజ్ క్లాస్ 1 ఇయర్స్. క్లాస్ 1 ఇయర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒకవేళ ఈయన ఎక్స్ అనేట ఆయన పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఎవరు లేరు, ఆయన చనిపోయాడు, ఆయన భార్య కూడా అంతకంటే ముందే చనిపోయింది, మదర్ కూడా లేదు. సో ఫాదర్ ఒక్కడే ఉన్నాడు ఎక్స్కి. ఆర్ ఎక్స్ ఈజ్ అన్మ్యారీడ్ అనుకోండి, మదర్ లేదు, ఫాదర్ ఒక్కడే ఉన్నాడు, క్లాస్ 1 ఇయర్స్ ఎవరు లేరు. అప్పుడు ఎవరికి వస్తుంది? ఫాదర్కి వస్తుంది. ఆయన ఎవ్వరూ లేరు, ఆయనకి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. దెన్ ఇట్ గోస్ టు యాగ్నెట్స్కి పోతుంది. క్లాస్ 2 ఇయర్స్ లేకుంటే కూడా యాగ్నెట్స్కి పోతుంది. యాగ్నెట్స్ అంటే ఎవరు? వీళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ సన్స్, సిస్టర్ సన్స్, బ్రదర్స్ సన్స్ యాగ్నెట్స్ అంటే. యాగ్నెట్స్ కూడా లేరనుకోండి, కాగ్నెట్స్, సిస్టర్స్, వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ సన్. ఫాదర్ అంటే ఫాదర్ క్లాస్ 2 వచ్చేస్తాడు. సో ఓన్లీ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ క్లాస్ 1 heirs, class 2 heirs, agnates and cognates. That is the order of preference, succession. అలానే ఇవ్వాలి. క్లాస్ 1 heirs ఉంటే నో క్వశ్చన్ ఆఫ్ ఇన్హెరిటింగ్ బై ది క్లాస్ 2 heirs. క్లాస్ 2 ఉంటే యాగ్నెట్స్కి లేదు, యాగ్నెట్స్ ఉంటే కాగ్నెట్స్కి లేదు. ఓకే, అండ్ ద అదర్ సెక్షన్స్ 9 and 10 డీల్స్ విత్ హౌ టు డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ది క్లాస్ 1 heirs, క్లాస్ 2 heirs, యాగ్నెట్స్, కాగ్నెట్స్కి. కాగ్నెట్స్కి ఏమంటారంటే నియరెస్ట్ యాగ్నెట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటారు. రిమోట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్ బాబాయిలకి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, చాలామంది యాగ్నెట్స్ ఉంటే నియరెస్ట్ యాగ్నెట్స్కి ఇవ్వాలి. అదంతా ఫెయిల్యూర్ ఆఫ్ ఎయిడ్స్, ఎవరు వారసులు లేకుంటే ప్రాపర్టీ గోస్ టు గవర్నమెంట్ సబ్జెక్ట్ టు ఈజ్ లయబిలిటీస్. ఒకవేళ 4 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, దాని మీద బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, ఒక 20 lakhs తీసుకున్నాడు. దెన్ ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్స్ టు టేక్ హిస్ ప్రాపర్టీ ఆన్ బై ఇన్వోకింగ్ సెక్షన్ 29, ఓకే 29, దెన్ ది ప్రాపర్టీ గవర్నమెంట్ హ్యాస్ టు పే ద డెట్ అండ్ టేక్ బ్యాక్ ది ప్రాపర్టీ. ఫెయిల్యూర్ ఆఫ్ heirs, ఫెయిల్యూర్ ఆఫ్ ఎస్చీట్. వాట్ ఈజ్ ఎస్చీట్ అని రావచ్చు. నౌ దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు మేల్ సక్సెషన్. మేల్ డయింగ్ ఇంటెస్టేట్, దెన్ ఫీమేల్ డయింగ్ ఇంటెస్టేట్. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఫీమేల్ అనుకోండి, లేడీ అనుకోండి, షీ అక్వైర్డ్ సమ్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అగైన్, that has to be distributed according to the rules mentioned in section 15. ఇది ఓన్లీ 15లో 5 classes of persons ఉన్నారు. section 15 says schedule is applicable to male, class 1, class 2, agnate, cognates అనేది
Male succession के male person dying intestate leaving self acquired property. Okay, then section 50